ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు నా అవుట్ఫిట్ చూపిస్తాను. ఇది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ శారీ తీసుకున్నాము. జార్జెట్ విత్ సాటిన్ క్లాత్ లాగా ఉంటుంది, షైనింగ్. ఇది ప్లెయిన్ శారీ, అక్షరాల 10 సంవత్సరాల క్రితం శారీ. ఇది చూడండి, ప్లెయిన్ శారీ. ఈ లేస్ బార్డర్ అనేది తీసుకొని కుట్టించారు. ఈ మధ్య జిమ్మిచూ శారీస్ వస్తున్నాయి కదా, చిన్న లేస్ బార్డర్ వేసి ఇంత సైజులో ఇలా. కానీ ఇది 10 సంవత్సరాల క్రితంది శారీ. దీనికి బ్లౌజ్ దీంట్లోదే తీసుకొని ఇది బార్డర్ వేపించి కుట్టించాము. కాకపోతే ఇప్పుడు నాకు ఆ బ్లౌజ్ రావట్లేదు. 10 సంవత్సరాల క్రితం అంటే నేను సన్నగా ఉన్నప్పుడు అన్నమాట. సో నేను దీన్ని స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్లెయిన్ శారీస్ కి లేస్ బార్డర్ వేసి కుట్టుకోవడం అనేది చాలా ఫ్యాషన్ అయింది కదా, అది చూపిద్దామనేసి. చూడండి, శారీ కూడా ఓవరాల్ గా ఇలా వస్తుంది. మనం ప్లెయిన్ శారీ ఎంత తీసుకోవాలి, ఎన్ని మీటర్లు తీసుకోవాలి అనేది మీ చాయిస్. అది నెక్స్ట్ చూడండి, బ్లౌజ్. దీనికి నేను ఈ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ పేరప్ చేశాను. కంప్యూటర్ వర్క్ ఇదంతా, హాఫ్ హ్యాండ్స్. సో దీన్ని నేను పేరప్ చేశాను. ఎందుకంటే ప్యారెట్ గ్రీన్ శారీ, కొంచెం ప్యారెట్ గ్రీన్ లో వర్క్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ లో కొంచెం వర్క్ ఉంది, కాబట్టి నేను దీన్ని పేరప్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఏవైనా సరే మన చేతిలోనే ఉంది. జిమ్మిచూ శారీస్ కి 800 నుంచి 1500 వరకు ప్రైస్ ఉంది కదా. సో అంత ప్రైస్ పెట్టుకోలేని వాళ్ళు ఏంటంటే ప్లెయిన్ శారీస్, ఆర్గంజా శారీస్ క్లాత్ కానివ్వండి, జార్జెట్ క్లాత్, ఏదన్నా సరే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా లేస్ బార్డర్ కుట్టించుకోండి. 10 సంవత్సరాలు అవుతుందండి. మా ఆంటీ ప్రిపేర్ చేశారు ఇది. ఓకే, చాలా బాగుంది కదా. ఈ సారీ నేను కొన్నది కూడా కాదు, నాకు చాలా బాగా నచ్చింది అని నేను మా ఆంటీతో చెప్తే తనే డిజైన్ చేసి ఇచ్చారు. లోపల ఇలా స్టిచ్ చాలా బాగుంది కదా. నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బ్లౌజ్ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది కదా. సో ఇదన్నమాట ఓవరాల్ అవుట్. బ్లౌజ్ బ్యాక్ డిజైన్ బాగుందా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి, ఇందులోనే అవుట్ఫిట్ తో పాటు జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను. బాగుందా? యాక్చువల్ గా ఇవన్నీ కూడా మనం ఇలా తీసుకొని ఈ బీడ్స్ అనేవి మన శారీస్ కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యేలాగా మనం పేరప్ చేసుకోవచ్చు. ఈ ముత్యాలు కూడా అండి, ఇవన్నీ కూడా చేసేటప్పుడు నేనేం చూపించలేకపోవచ్చు. కాకపోతే ప్రతిదీ కూడా చేయడం మన చేతిలోనే ఉంటుంది. మన శారీస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలి ఏంటనేది మన థింక్లోనే ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు జుంకాలకి, చాందుబాలీస్కి, విక్టోరియన్ జ్యువెలరీకి వేలల్లో అవుతుంది ప్రైస్. సో అంత ప్రైస్ పెట్టలేని వాళ్ళు ఇలా మంచి క్వాలిటీ ఉన్న ఇలాంటి స్టోన్స్ ఉన్నవి తీసేసుకొని కింద పూసలు వచ్చేసి మన ఇష్టానికి మనం ఏదంటే మన శారీస్ కి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని మనం పెట్టుకుంటే బెటర్. సో నా శారీస్ కి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఇది పెట్టుకొని దీంతో పేరప్ చేసేసాను. ఎలా ఉంది నా ఫైనల్ లుక్? అయితే ఈరోజు ఫ్రైడే, ఫెస్టివల్ కాదు, ఏం కాదు, కాకపోతే ఫ్రైడే స్పెషల్ కదా, అందుకోసమని ఇది చేసుకున్నాను అనమాట. సో ఇంకా బ్యాంగిల్స్ అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వెల్వెట్ బ్యాంగిల్స్. కంపల్సరీ ఫ్రైడే రోజు నేను ఏ కలర్ శారీ వేసుకుంటే ఆ కలర్ వేసుకుంటాను. నార్మల్గా చూడీదార్స్ ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా వేసుకుంటాను. అదన్నమాట నా అవుట్ఫిట్లు. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. 10 సంవత్సరాల శారీ అండి ఇది. 10 ఇయర్స్ కి మళ్ళీ ఇప్పుడే కట్టాను నేను. బాగుంది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.